దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు అతల్య గురించి వివరించుకుందాము. ఈమె ఇశ్రాయేలీల రాజైన ఒమ్రీ కుమార్తె, ఆహాబు యొక్క చెల్లి. ఈమెను ఆహాబు పెంచి యూదా రాజైన యెహోరాముకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ అతల్య యెహోవాను విసర్జించి నేబాతు కుమారుడైన యెరోబాము చేసినట్లు విగ్రహారాధన చేస్తుంది. యెహోరాము చనిపోయిన తర్వాత అతల్య కుమారుడైన అహజ్యా యూదా రాజ్యానికి రాజు అవుతాడు. అప్పటి నుండి అతల్య దుర్మార్గం బయటపడుతుంది. ఈ అతల్య తన కుమారుడైన రాజైన అహజ్యాకు తన పుట్టింటి దుర్మార్గతను బాగా నూరిపోస్తుంది. ఈ అతల్య అన్న అయిన అహాబు రాజు దేవుని దృష్టిలో ఎలా పాపం చేశాడో అలాగే అహజ్యా కూడా దేవునికి విరోధంగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని చెల్లె కారణమవుతుంది. ఈ దుర్మార్గానికి అహజ్యా మరణానికి కూడా కారణమవుతుంది. అతని తల్లి అయిన ఆలోచనకర్త అయిన మంత్రులే అహజ్యా నాశనానికి కారణమవుతారు. అహజ్యా యెహోవాను ఇశ్రాయేలు రాజు చేతిలో ఓడిపోయి చనిపోతాడు. ఈ విషయము అతని తల్లి అయిన అతల్యాకు తెలిసి పిచ్చిదానలాగా యూదా సంబంధులైన రాజపు వంశపు వారినందరినీ చంపిస్తుంది. చివరకు తన మనవడు అయిన యోవాషును కూడా చంపాలని చూస్తుంది. అప్పుడు అహజ్యా చెల్లి అయిన యెహోషువ తన మేనల్లుడిని కాపాడి 6 సంవత్సరములు యెహోవా మందిరంలో దాచిపెడుతుంది. అతల్య ఇంకా రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని 7 సంవత్సరాలు పరిపాలిస్తుంది. 7 సంవత్సరాల తర్వాత యెహోషువ భర్త అయిన యూదా రాజ్యపు వారసుడైన యోవాషును బయటకు తీసుకువచ్చి యెహోవా మందిరంలో యోవాషుకు పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడు అతల్య జనులు సంతోషంగా పరుగులు వేస్తూ కేకలు వేస్తున్న శబ్దము విని మందిరంలోనికి వచ్చి యోవాషును చూస్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమపై ఉన్న రాజైన యోవాషును చేయడం కూడా చూస్తుంది. అప్పుడు వెంటనే అతల్య ద్రోహం అని కేకలు వేస్తుంది. అప్పుడు యెహోయాదా ప్రజలను చూసి ఆమెను దేవుని మందిరంలో చంపవద్దు, ఆమెను బయటకు నెట్టివేయండి, ఆమెతో ఉన్న వారినందరినీ కూడా గుర్రాలు వెళ్లే మార్గాన తీసుకుని వచ్చి కత్తితో పొడిచి చంపివేస్తారు. అతల్య చనిపోయిన తరువాత యూదా దేశంలో నెమ్మది కలుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఈ విధంగా అతల్య జీవితం, అతల్య యొక్క పతనం ముగిస్తుంది. కొందరి మరణం కుటుంబానికి, గ్రామానికి, దేశానికి ఎంతో నెమ్మదిని ఇస్తుంది. దేవునికి విరోధంగా ఉన్న ఆయుధము ఏ ఆయుధము వర్తిల్లదు.